ఫిబ్రవరి 27వ తారీఖు మధ్యాహ్నం జరిగిన సెక్షన్లో వచ్చిన సైకాలజీ ప్రశ్నలు చూద్దాం. కుప్పస్వామి ప్రకారం బాల్యదశ అనేది ఆన్సర్ ఆప్షన్ 2. కుప్పస్వామి ప్రకారం బాల్యదశ అనేది శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలం. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా ఆనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ స్థాయి మూడవ దశ. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 2 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్య. పియాజే ప్రకారం సర్మాత్మక వాదం కనబడే దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 50 నుంచి 70 మధ్య ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాహం వాలిస్. భాషా గ్రహణ యంత్రం అనే భావనను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ. ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. ఇడ్ ఈ కింద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆనంద సూత్రం. ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 ముర్రే మరియు మోర్గాన్. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవస్థాపనం. అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 అవధానం. అనుకరణ ద్వారా అభ్యసనంలో సోపానాలు వరుసగా అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూనర్. డేజావు అనేది
ఆన్సర్ ఆప్షన్ 1 డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. ప్రస్తుత విషయాలు గుర్తుకు రాకపోవడం పురోగమన అవరోధం, గత అంశాలు గుర్తుకు రాకపోవడం తిరోగమన అవరోధం. బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కు బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ఫలిత నియమం. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 శామ్యూల్ క్రిక్. దీనిని సహాయార్థి కేంద్రిత మంతనం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకరణ 23, 24. సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎంఎస్ ఎక్సెల్. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు. ఆన్సర్ ఆప్షన్ 1 800 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ కింది స్థాయికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహక స్థాయి. ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ గురించి సరైన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉచితంగా లభిస్తుంది. ఈ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ కింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 8వ తరగతి. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. కిందిచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దృక్పథం గురించి తెలియజేస్తుంది.